అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సహోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు అతి కిరాతకంగా అతి పాశవికంగా గొడ్డలి వేటుకు బలైనటువంటి అంశం మనందరికీ తెలుసు. అయితే ఆ కేసులో నాడు వచ్చినటువంటి ఆరోపణలు, అలానే ఆ కేసుని సైడ్ ట్రాక్ చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారే ఈయన్ని మర్డర్ చేయించారు, తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా మర్డర్ చేసిందనే విధంగా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేసి ఎవరో ఒకరి మీద ఆ నెపాన్ని నేపి ఆ యొక్క తప్పిదాన్ని దొరల్చాలని ట్రై చేశాడు. అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఇంటి దొంగలే అని తేలడం, ఆ తరువాత ఈ కేసులో సిబిఐ రంగప్రవేశం చేయడం, సిబిఐ అధికారులకు కూడా విచారణ జరగనివ్వకుండా అడ్డుపడడం, ఇష్టానుసారంగా అవినేష్ రెడ్డి కావచ్చు, అలానే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రౌడీ మూకలు, ఆఖరికి రాష్ట్రంలో సిబిఐ కూడా స్వేచ్ఛ లేకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి ఓ గొప్ప సంస్థను కూడా విచారణ జరపనివ్వకుండా అడ్డుపడినటువంటి ఘటనలు మనందరికీ తెలుసు గడిచిన 5 సంవత్సరాల కాలంలో. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉంటే కొంత సందేహం మరియు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. నిజంగానే ఇవి సాధారణ మరణాలా, లేకపోతే ఈ మరణాల వెనక ఎవరైనా హస్తం ఉందా, ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులకు సంబంధించినటువంటి హస్తం ఉందా, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరి ఇరువురు అనేక మంది ఉన్నారు ఈ కేసులో, వారికి సంబంధించినటువంటి హస్తం ఉందా అనేటువంటి అనుమానాలు రావడం, అలానే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి వాచ్మెన్ రంగన్న గారు నిన్న మృతి చెందిన తర్వాత కడప సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసి రంగన్న గారిది సాధారణ మరణం కాదు, ఈ మరణంలో కొంత అనుమానాలు ఉన్నాయి, ఆయన సడన్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆయన మరణించడం, ఇవన్నీ చకచకగా జరిగిపోయాయి, దీని వెనక పరిణామాలు చూస్తూ ఉంటే, వరుస మరణాలు చూస్తూ ఉంటే దీంట్లో ఒక కుట్ర కోణం కనబడతా ఉంది, కొంత టార్గెటెడ్గానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, దీని మీద సుదీర్ఘమైనటువంటి లోతైన విచారణ జరపడం కోసం ఒక సిట్ను కూడా నియమిస్తున్నట్లు ఆయన నిన్న ప్రకటించడం, ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి మరణాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, నారాయణ యాదవ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహన డ్రైవరు, ఈయన ఈ కేసులో ప్రధాన సాక్షి 2019 డిసెంబర్ 6న ఆయన మరణించడం, అలానే కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనుమానితుడు ఏదైతే సస్పెక్ట్ ఈ కేసులో ఆయన కూడా పాల్గొని ఉండొచ్చు అనేటువంటి సస్పెక్టు, ఆయన కూడా సెప్టెంబర్ 3వ తారీఖు 2019లో మరణించారు. అలానే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవల మరణించినటువంటి అంశం మనందరికీ తెలుసు, ఈయన కూడా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క మర్డర్ కేసులో సాక్షి, ఆయన కూడా జనవరి 10వ తారీఖు 2025న అనుమానాస్పదంగా మరణించడం, అలానే కల్లూరి గంగాధర్ రెడ్డి కీలక సాక్షి, ఆయన కూడా జూన్ 9, 2022న మరణించడం, అలానే ఈసీ గంగారెడ్డి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఈసీ గంగిరెడ్డి గారు కూడా అక్టోబర్ 3న 2020న అనుమానాస్పదంగా మరణించడం, అలానే వాచ్మెన్ రంగన్న ఇటీవల 2 రోజుల క్రితం వివేకానందరెడ్డి కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న, ఈయన కూడా మార్చి 5, 2025న మరణించడం, ఇవన్నీ మరణాలు చూస్తూ ఉంటే, ఈ యొక్క మరణాల ప్యాటర్న్ చూస్తూ ఉంటే దీంట్లో 100కి 100 పాళ్ళు కుట్ర కోణం ఉందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకే కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు వరుసగా మరణిస్తూ ఉంటే సాక్షులు లేకుండా, అలానే తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో ఒక రకమైనటువంటి గ్రౌండ్ని క్లియర్ చేసుకుంటా ఉన్నారు. రేపు కోర్టు ముందుకు ఈ కేసు వచ్చేసప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి అనుమానితులు కావచ్చు, లేకపోతే సాక్షులు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారనేది ఎవరు నిర్ధారించగలరు? ఈరోజు ప్రభుత్వం కూడా నాడున్నటువంటి ప్రభుత్వం ఎలాగూ ఈ అంశానికి సంబంధించి కాలయాపన చేసి మసిబూసి మారేడుకాయ చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. కూటమి ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. ఇటీవల కాలంలో వివేకానంద రెడ్డి గారి కూతురు ఎవరైతే ఉన్నారో సునీతమ్మ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఈ కేసుకు సంబంధించి విచారణ వేగతరం చేయాలని ఆమె కోరడం, ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా చాలా వేగవంతంగా
ప్రారంభమైనటువంటి సందర్భంలోనే వాచ్మెన్ రంగన్న ఎవరైతే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఆయన చంపినప్పుడు ఆయన అదే ప్రాంతంలో అదే చోట ఉన్నటువంటి రంగన్న అనుమానాస్పదంగా మరణించడం ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత సందేహం అలానే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు వారిని రక్షించుకోకపోతే రేపు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారనేది వాస్తవాలు బయటకు రాకుండా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక చిన్న తప్పిదానికి పాల్పడితే సామాన్యుడి మీద భారత న్యాయ వ్యవస్థ చాలా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి సహోదరుడు ఒక బలమైనటువంటి నేత కడప జిల్లాలో అలాంటి వ్యక్తిని చంపేస్తే నేటికి చర్యలు లేకపోతే కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఈ వరుస మరణాలకు సంబంధించినటువంటి అంశంలో లోతైన విచారణ జరిపి దీని వెనక ఎంతటి వారున్నా సరే వారి మీద కఠినాతి కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద, పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఈ కేసుల మీద ఇప్పటికే సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, క్లియర్ కట్ సమాచారం అంతా కూడా సిబిఐ దగ్గర అలానే కోర్టు వద్ద ఉంది. కాబట్టి ఈ కేసు యొక్క విచారణను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను కటకటాలకు పంపించి వారి మీద చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు భారత న్యాయ వ్యవస్థ మీద, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ వరుస మరణాలకు సంబంధించినటువంటి అంశంలో చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో సిట్ ఏం తేలుస్తుంది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య వెనుక ఎవరున్నారు, అలానే ఈ హత్యకు సంబంధించినటువంటి సాక్షులు, అనుమానితుల యొక్క మరణాలకు అసహజమైనటువంటి మరణాల వెనక ఎవరున్నారనేది కూడా సిట్ తేల్చేటువంటి అవకాశం ఉంది. ఆ సిట్ నివేదిక వచ్చేంత వరకు ఈ అంశానికి సంబంధించి ఇక వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ కేసుని వేగతరం చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, కూటమి ప్రభుత్వం మీద ఉందని నేను విన్నవించుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.